Good morning, students. Welcome to Great Fresh Degree online classes. So today మనం second PSC chemistry subject సంబంధించిన fourth semester పేపర్. సో పేపర్ వచ్చేసి స్పెక్ట్రోస్కోపీ అండ్ ఫిజికల్ కెమిస్ట్రీ. మనం ఆల్రెడీ ఈ టాపిక్ గురించి మనం డిస్కస్ చేసాం స్టార్టింగ్లో. బీర్స్ లా, లాంబర్ట్స్ లా, బీర్ లాంబర్ట్స్ లా దాని గురించి డిస్కస్ చేసాం. నెక్స్ట్ క్లాస్ వచ్చేసి దాంట్లో యూనిట్ 1లో యూనిట్ 1 ఏంటంటే స్పెక్ట్రోస్కోపీ అండ్ ఎలక్ట్రానిక్ స్పెక్ట్రోస్కోపీ. దాంట్లో మనం స్పెక్ట్రోఫోటోమీటర్ గురించి డిస్కస్ చేసాం. స్పెక్ట్రోఫోటోమీటర్లోనే నెక్స్ట్ కంటిన్యూషన్ క్లాస్. సో మనకి ఇక్కడ దీంట్లో చూసుకుంటే ఓవరాల్ మనం ఇది 3 క్వశ్చన్స్ టైప్ మనం చెప్పుకోవచ్చు. ఫస్ట్ వన్ ఏంటంటే సింగిల్ బీమ్ అండ్ డబుల్ బీమ్ స్పెక్ట్రోస్కోపీ. సింగిల్ బీమ్ అండ్ డబుల్ బీమ్ స్పెక్ట్రోస్కోపీ అంటే ఏంటంటే ఏకపుంజ పటవర్ణ కాంతి, ద్విపుంజ పటవర్ణ కాంతి కింద మనం చెప్పుకోవచ్చు. సింగిల్ బీమ్కి డబుల్ బీమ్ స్పెక్ట్రోస్కోపీ అంటే ఏంటో చెప్పుకుంటాం. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఈ 2 క్వశ్చన్స్ కూడా ఇంచుమించు ఒకలాగా ఉంటాయి. ఎలా అడుగుతారంటే బై అప్లికేషన్ ఆఫ్ బీర్ లాంబర్ట్స్ లా క్వాంటిటేటివ్ అనాలిసిస్ ఆఫ్ క్రోమియం ఇన్ పొటాషియం డైక్రోమేట్. క్వాంటిటేటివ్ అనాలిసిస్ ఆఫ్ క్రోమియం ఇన్ పొటాషియం డైక్రోమేట్ సొల్యూషన్ కూడా చెప్పాలి. నెక్స్ట్ క్వాంటిటేటివ్ అనాలిసిస్ ఆఫ్ మ్యాంగనీస్ ఇన్ మ్యాంగనస్ సల్ఫేట్. మ్యాంగనీస్ ఇన్ మ్యాంగనస్ సల్ఫేట్. ఈ 2 క్వశ్చన్స్ కూడా మనకి ఒక టైప్ ఆఫ్ క్వశ్చన్స్ కింద ఉంటాయి. కానీ ఇది దేనికి అప్లికబుల్ అంటే బీర్ లాంబర్ట్స్ అప్లై చేస్తూ మనం ఈ రెండింటిని మనం చదువుకోవాల్సింది. సో దీంట్లో మనకి ఫస్ట్ వన్ ఏంటంటే సింగిల్ బీమ్ అండ్ డబుల్ బీమ్ స్పెక్ట్రోస్కోపీ అంటే. సో మనం స్టార్టింగ్లో క్లాస్ చెప్పినప్పుడు సర్టెన్ వేవ్ లెంగ్త్లో మనం లైట్ అనేది సోర్స్ ఆఫ్ లైట్ అనేది మోనోక్రోమాటిక్ లైట్ సోర్స్ అనేది మనం ఏం చేస్తాం సర్టెన్ వేవ్ లెంగ్త్లో సబ్స్టెన్స్ మీద పాస్ చేస్తాం అనే విషయం మనం స్టార్టింగ్లో కొంతవరకు చదువు. సో దానికి సంబంధించినటువంటి టాపిక్ ఏమవుతుందంటే ఇక్కడ సింగిల్ బీమ్కి డబుల్ బీమ్కి తేడా ఏంటని తెలుసుకోవాలి. ఫస్ట్ వచ్చేసి మనకి సింగిల్ బీమ్ స్పెక్ట్రోస్కోపీ. సింగిల్ బీమ్ స్పెక్ట్రోస్కోపీ అంటే ఏకపుంజ పటవర్ణ కాంతి. ఏకపుంజ పటవర్ణ కాంతి. చూడండి ఇక్కడ స్పెక్ట్రోఫోటోమీటర్ మనకి ఇక్కడ సింగిల్ బీమ్ స్పెక్ట్రోస్కోపీ అంటే ఏంటి చూడండి. అసలు స్పెక్ట్రోఫోటోమీటర్ మనం ఎందుకు ఇచ్చేస్తున్నాం? ద ఇన్స్ట్రుమెంట్ యూజ్డ్ టు డిటర్మైన్ the substance present in the given solution by using color of the substance. By using color of the substance is called spectrophotometer. The instrument used to determine the compound of the substance using the color of the substance. అంటే రంగున్న ద్రావణాలు మనం రంగు కలర్ ఉన్నటువంటి సొల్యూషన్స్ మనకి సబ్స్టెన్స్ కానీ మనం ఆ దాంట్లో ఉన్న సబ్స్టెన్స్ ఎంత ఉంది అని ఐడెంటిఫై చేయడానికి మనం ఈ స్పెక్ట్రోఫోటోమీటర్ అనేది యూజ్ చేయడానికి జరిగింది. సో సింగిల్ బీమ్ స్పెక్ట్రోమీటర్ కంటైన్స్ ఒక సింగిల్ బీమ్ స్పెక్ట్రోమీటర్ అనేది 4 టైప్స్ ఆఫ్ మెజర్మెంట్స్ మనకి 4 టైప్స్ ఆఫ్ కంటెంట్స్ కలిగి ఉంది. అదేంటంటే ఫస్ట్ వన్ వచ్చేసి సోర్స్ ఆఫ్ రేడియేషన్. సెకండ్ వన్ వచ్చేసి మోనోక్రోమాటర్ అంటే లైట్ ఇట్లా పాస్ అవుతుందండి. థర్డ్ వన్ వచ్చేసి గ్లాస్ వెజల్ అనేది యూజ్ చేస్తాం. ఫోర్త్ వన్ వచ్చేసి లైట్ ఇంటెన్సిటీ మెజర్మెంట్ డివైస్. ఇది సింగిల్ బీమ్ స్పెక్ట్రోఫోటోమీటర్కి ఉన్నటువంటి కంటెంట్స్ ఏంటి? సోర్స్ ఆఫ్ రేడియేషన్, మోనోక్రోమాటర్, గ్లాస్ వెజల్ క్యూబెట్ అంటాం. నెక్స్ట్ డి వచ్చేసి లైట్ ఇంటెన్సిటీ మెజర్మెంట్ డివైస్. ఈ సింగిల్ బీమ్ స్పెక్ట్రోమీటర్ మనం డయాగ్రామాటిక్ ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు. మనకి ఈజీ కంటెంట్ చూసుకోవాలంటే చూడండి ABCD అనేవి ఉన్నాయి. చూడండి ఈ ABCD అనేవి ఏంటంటే దీంట్లో మనకి ఇక్కడ మనం ఏదైతే సోర్సెస్ చెప్పుకున్నామో ఆ సోర్సెస్ చూడండి. సోర్స్ ఆఫ్ రేడియేషన్, ఇక్కడ మనం సోర్స్ ఆఫ్ రేడియేషన్ అంటే లైట్ అనేది పాస్ చేస్తాం సబ్స్టెన్స్ మీదకి. ఇప్పుడు ఇదంతా కూడా ఒక సబ్స్టెన్స్ మీదకి లైట్ పాస్ చేస్తాం సర్టెన్ వేవ్ లెంగ్త్లో. అక్కడ ఎంత అబ్జార్బెన్స్ జరుగుతుంది, ట్రాన్స్మిటెన్స్ జరుగుతుంది అనేది ఈ స్పెక్ట్రోఫోటోమీటర్ గురించి మనం చెప్పుకోవడం జరుగుతుంది. ఆ 4 ఏంటనేది డిస్కస్ చేసాం. ఈ సింగిల్ బీమ్ ఏమవుతుందంటే ది సోర్స్ ఆఫ్ రేడియేషన్ పాసెస్ త్రూ ద సబ్స్టెన్స్ ఆర్ సొల్యూషన్ విత్ మోనోక్రోమాటర్ పాసెస్ త్రూ స్లిట్ అంటే ఏంటంటే మనకి ఇక్కడ చీలిక. ఇక్కడ సర్టెన్ వేవ్ లెంగ్త్, ఏ వేవ్ లెంగ్త్ అయితే ఆ లెంగ్త్ కుదరదు. ఇక్కడ ఏదైతే మనం సబ్స్టెన్స్ తీసుకున్నామో ఆ సబ్స్టెన్స్ ఎంతవరకు అబ్జార్బెన్స్ ఉంటుంది, శోషణ అనేది ఎంత తీసుకుంటుంది అంటే
అది దానికి ఉన్నటువంటి పర్టికులర్ వేవ్ లెంత్ ప్రకారం మాత్రమే ఇక్కడ ఈ లైట్ అనేది స్లిట్ ద్వారా మనకి పాస్ అవడం అనేది జరుగుతుంది. ఇక్కడ స్లిట్ అయిన తర్వాత ఫిల్టర్ అవుతుంది. ఈ వేవ్ లెంత్ ఉన్న లైట్స్ మన సోర్స్ అనేది ఏమవుతుందంటే ఫిల్టర్ అవుతుంది. ఈ ఫిల్టర్ నుంచి ఏమవుతుందంటే మనకి ఇక్కడ గ్లాస్ వెజల్ లేదా క్యూవెట్ ద్వారా మనకి ఏమవుతుందంటే సబ్స్టెన్స్ పాస్ అయ్యి సబ్స్టెన్స్ ఏమవుతుందంటే ఈ లైట్ అనేది అబ్జర్వ్ చేసుకోవడం అనేది జరుగుతుంది. లైట్ అనేది అబ్జర్వ్ చేసుకోవడం జరుగుతుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమవుతుందంటే లైట్ ఇంటెన్సిటీ మెజర్మెంట్ డివైస్. మనకి లైట్ ఎంత ఇంటెన్సిటీ దాని యొక్క తీవ్రత ఎంతవరకు ఉంటుంది అనేది ఇక్కడ ఈ డివైస్ అనేది క్యాలిక్యులేట్ చేస్తుంది. లాస్ట్ ఏమవుతుందంటే మనకి యాంప్లిఫైయర్ రికార్డులో మనకి ఈ టోటల్ వాల్యూమ్ అనేది మొత్తం ఏమవుతుంది, అబ్జర్వెన్స్ ఎంత అవుతుంది, ట్రాన్స్మిటెన్స్ ఎంత అవుతుంది అనేది ఇక్కడ యాంప్లిఫైయర్ రికార్డు దగ్గర మనకి రికార్డ్ అవడం అనేది జరుగుతుంది. ఇది సింగిల్ బీమ్ స్పెక్ట్రోస్కోపీకి సంబంధించినటువంటి డయాగ్రమాటిక్ ఎక్స్ప్లెనేషన్. ఒక సింగిల్ బీమ్ అంటే ఒకే ఏకవర్ణ పటకాంతి పుంజం, ఏకపుంజ పటవర్ణ కాంతి అంటే ఒకే పుంజంలో ప్రయాణించినటువంటి లైట్ కాబట్టి దీన్ని మనం సింగిల్ బీమ్ స్పెక్ట్రోఫోటోమీటర్ అని మనం చెప్పుకోవచ్చు. అలాగే డబుల్ బీమ్ స్పెక్ట్రోమీటర్ అంటే ఏంటంటే సింపుల్గా దీన్ని మనం ఏం చేస్తామంటే 2 వేరియేషన్స్ ఆఫ్ లైట్, మనకి లైట్ పాస్ అయ్యేటప్పుడు 2 విధాలుగా లైట్ పాస్ చేయడం అనేది జరుగుతుంది. ఎందుకంటే అక్కడ మనకి ఒక అన్నోన్ సొల్యూషన్, ఒక స్టాండర్డ్ సొల్యూషన్ 2 తీసుకున్నాం. ఇక్కడ మనం ఒకటే సొల్యూషన్ తీసుకున్నాం, అన్నోన్ సొల్యూషన్ ఒకటే తీసుకున్నాం. కానీ ఇక్కడ చూడండి, ఒక స్టాండర్డ్ సొల్యూషన్, ఒక అన్నోన్ సొల్యూషన్ తీసుకుంటాం. 2 వేల ద్వారా మనకి ఎనర్జీ అనేది పాస్ అవుతుంది. సేమ్ సోర్స్ ఆఫ్ లైట్ అనేది మోనోక్రోమాటిక్ ద్వారా పాస్ అవుతుంది విత్ ది హెల్ప్ ఆఫ్ స్లిట్ ఫాలోడ్ బై ఫిల్టర్. ఇక్కడ ఏమవుతుందంటే 2 వేస్ లో మనకి ఎనర్జీని లైట్ అనేది పాస్ చేయడం జరుగుతుంది. ఇక్కడ చూడండి, స్టాండర్డ్ సొల్యూషన్ లోకి ఏమవుతుందంటే స్టాండర్డ్ సొల్యూషన్ దగ్గర కాన్స్టెంట్ గా లైట్ అనేది పాస్ చేయడం జరుగుతుంది. కాన్స్టెంట్ మెయింటైన్ చేయాలి. దేనికి మెయింటైన్ చేయాలంటే మనకి స్టాండర్డ్ సొల్యూషన్ మెయింటైన్ చేయాలి, అన్నోన్ సొల్యూషన్ మెయింటైన్ చేయకూడదు. ఎందుకంటే మనం అన్నోన్ సొల్యూషన్ యొక్క అబ్జర్బెన్స్ ఆర్ ట్రాన్స్మిటెన్స్ కనుక్కోవాలి, అన్నోన్ సొల్యూషన్స్ కనుక్కోవాలి. కాబట్టి స్టాండర్డ్ సొల్యూషన్ ప్రామాణిక ద్రావణం ఉన్నటువంటి దానికి ఏంటంటే కాన్స్టెంట్ లైట్ పాసింగ్ అనేది జరుగుతుంది. కానీ అన్నోన్ సొల్యూషన్ మాత్రం ఇన్ జనరల్ నార్మల్గా లైట్ పాస్ అవుతుంది. ఎందువల్లంటే మనం కనుక్కోవాల్సిందే అన్నోన్ సొల్యూషన్ యొక్క అబ్జర్బెన్స్. చూడండి, ఇక్కడ స్టాండర్డ్ సొల్యూషన్లోకి మనం కాన్స్టెంట్గా మెయింటైన్ చేయాలంటే కొన్ని మనం మెయింటైన్ చేయాలి. ఏంటంటే బై రెగ్యులేటింగ్ ద సెన్సిటివిటీ ఆఫ్ ఫోటో డిటెక్టర్, by the regulating the sensitivity of photo detector. మనం దాన్ని చాలా సెన్సిటివ్గా ఉంటుంది, దాన్ని మనం రెగ్యులేట్ చేయాలి. నెక్స్ట్ బై అడ్జస్టింగ్ ద విడ్త్ ఆఫ్ స్లిట్. ఇక్కడ ఉన్నటువంటి స్లిట్ని మనం ఏం చేస్తామంటే అడ్జస్ట్ చేసుకోవాలి, కాన్స్టెంట్గా మనం లైట్ పాస్ అవ్వాలి. నెక్స్ట్ బై అడ్జస్టింగ్ ఆప్టికల్ వెడ్జ్. బై అడ్జస్టింగ్ ఆప్టికల్ వెడ్జ్ మనం ఇక్కడ ఆప్టికల్ వెడ్జ్ని ఇక్కడ కాన్స్టెంట్గా పంపించడానికి యూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ మనకి ఇది అన్నోన్ సొల్యూషన్ సంబంధించినటువంటి సేమ్. ఇప్పుడు అన్నోన్ సొల్యూషన్ మనకి ఏదైతే మాట్లాడుతున్నామో అన్నోన్ సొల్యూషన్లో కూడా లైట్ అనేది పాస్ అవుతుంది. ఇక్కడ సొల్యూషన్లో అబ్జర్బెన్స్ ట్రాన్స్మిటెన్స్ అయిన తర్వాత ఇక్కడ ఏమవుతుందంటే ఈ రెండింటిలోకి ఇక్కడ మనకి ఏమవుతుంది, యాంప్లిఫైయర్ రికార్డర్లోకి ఇక్కడ రికార్డ్ అవ్వడం అనేది జరుగుతుంది. ఓకే, ఇది సింగిల్ బీమ్ అండ్ డబుల్ బీమ్ స్పెక్ట్రోస్కోపీకి సంబంధించినటువంటి టాపిక్. నెక్స్ట్ వచ్చేసి క్వాంటిటేటివ్ అనాలిసిస్ ఆఫ్ క్రోమియం అండ్ పొటాషియం డైక్రోమేట్ సొల్యూషన్ బై యూజింగ్ బీర్-లాంబర్ట్స్ లా. క్వాంటిటేటివ్ అనాలిసిస్ ఆఫ్ క్రోమియం అండ్ పొటాషియం డైక్రోమేట్ సొల్యూషన్. ఇక్కడ బీర్-లాంబర్ట్స్ లాను ఉపయోగించి మనం దేన్ని అనాలిసిస్ చేస్తామంటే క్రోమియం, పొటాషియం డైక్రోమేట్లో ఉన్న క్రోమియం ఎంత ఉంది అనే దాన్ని మనం అనాలిసిస్ చేయాలి. దీన్ని మనం సింపుల్గా చెప్పుకోవాలంటే టైట్రేషన్ కింద మనం చెప్పుకోవచ్చు. అట్లా ఉంటుంది, టైట్రేషన్ టైప్ ఉంటుంది అన్నమాట. సేమ్ ఇక్కడ మాంగనీస్ సల్ఫేట్. ఈ రెండు కూడా ఇంచుమించు సిమిలర్గా ఉంటే చిన్న చేంజెస్ తప్ప. సో రెండు కూడా ఎక్కువ కూడా, అందుకే మనం ఏంటంటే రెండు ఒకసారి చెప్పడానికి ట్రై చేస్తాం. చూడండి, క్వాంటిటేటివ్ అనాలిసిస్ ఆఫ్ క్రోమియం అండ్ పొటాషియం డైక్రోమేట్ సొల్యూషన్లో చూడండి, quantitative analysis of compound in a solution requires the preparation of 3 or 4 solutions of the compound with different concentrations. ఇక్కడ మనకి క్రోమియం యొక్క అనాలిసిస్ అనేది తెలియాలి. క్రోమియం పొటాషియం డైక్రోమేట్లో ఎంత ఉందనే విషయం మనం తెలుసుకోవాలంటే మనం ఏం చేస్తామంటే శాంపిల్ సొల్యూషన్స్లో 3 కానీ 4 కానీ మన సొల్యూషన్స్ తయారు చేసుకుంటాం.
3 or 4 సొల్యూషన్స్ అనేది మనం తయారు చేసుకోవడం జరుగుతుంది. ఇక్కడ ఈ 3 or 4 కూడా డిఫరెంట్ కాన్సంట్రేషన్స్ తో మనం ఆ సొల్యూషన్స్ తయారు చేసుకున్న తర్వాత మనం ఏం చేస్తామంటే ప్రతి సెల్ మనం ఫర్ ఎగ్జాంపుల్ 4 బేకర్లు తీసుకున్నాం అనుకోండి. ఈ 4 బేకర్లో కూడా ఈ క్రోమియం సొల్యూషన్ ఏం చేస్తామంటే 4 కూడా డిఫరెంట్ కాన్సంట్రేషన్స్తో మనం తయారు చేసి పెట్టుకుంటాం. ఈ డిఫరెంట్ కాన్సంట్రేషన్స్తో తయారు చేసి పెట్టుకున్న తర్వాత ఈచ్ సెల్ స్పెక్ట్రోఫోటోమీటర్ మనం ప్రతి సెల్కి కూడా ఒకే రకమైన స్పెక్ట్రోఫోటోమీటర్ యూజ్ చేస్తాం, కానీ డిఫరెంట్ కాన్సంట్రేషన్స్ అనేది మెయింటైన్ ఉంటాయి. ఈ ఈచ్ సెల్ మనం ఫోటోమీటర్ యూజ్ చేసిన తర్వాత అబ్జార్బెన్స్ ఏ మరియు కాన్సంట్రేషన్ సి, థిక్నెస్ ఎక్స్, ఈ 3 మనం ఫైండ్ అవుట్ చేయడం జరుగుతుంది. కాన్సంట్రేషన్ సి, థిక్నెస్ ఎక్స్, అలాగే అబ్జార్బెన్స్ ఏ. మనం దీన్ని ఎలా తీసుకుంటాం అంటే గ్రాఫికల్గా ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ మీద ఆరిజిన్గా మనకి స్ట్రైట్ లైన్ పాస్ అనేది మనకు రావడం జరుగుతుంది. ఎట్లా వస్తుందంటే ఇక్కడ వై యాక్సిస్లో మనం ఏం తీసుకుంటాం అంటే అబ్జార్బెన్స్ తీసుకుంటాం, వై యాక్సిస్లో అబ్జార్బెన్స్ తీసుకుంటాం, అలాగే ఎక్స్ యాక్సిస్లో మనం కాన్సంట్రేషన్ తీసుకుంటాం. ఇక్కడ ఏదైతే 3 లేదా 4 డిఫరెంట్ సొల్యూషన్స్ తీసుకున్నామో ఈ 3 లేదా 4 డిఫరెంట్ సొల్యూషన్స్లో ఒకే రకమైన స్పెక్ట్రోఫోటోమీటర్ యూజ్ చేస్తాం. ఆ స్పెక్ట్రోఫోటోమీటర్లో ఈ 3 ద్వారా మనం పర్టికులర్ వేవ్ లెంత్, ఆ సొల్యూషన్ ఎంతైతే వేవ్ లెంత్ అబ్జర్వ్ చేసుకోగలదో ఆ వేవ్ లెంత్ మ్యాక్సిమం మనం ఇవ్వడానికి ట్రై చేసి ఇక్కడ అబ్జార్బెన్స్, కాన్సంట్రేషన్ మరియు సెల్ థిక్నెస్ ఈ 3 కూడా కనిపెట్టడం జరుగుతుంది. ద మోలార్ అబ్జార్ప్షన్ కోఎఫిషియంట్ క్యాలిక్యులేటెడ్ బై యూజింగ్ ద ఫార్ములా. ఇక్కడ మనకి మోలార్ అబ్జార్ప్షన్ కోఎఫిషియంట్ మనం ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తామంటే A = ఎప్సిలాన్ ఇంటూ సి ఇంటూ ఎక్, అంటే ఎప్సిలాన్ సిఎక్స్ మనం దీంతో మనం కనిపెట్టడం జరుగుతుంది. ద మోలార్ అబ్జార్ప్షన్ కోఎఫిషియంట్ క్యాలిక్యులేటెడ్ బై యూజింగ్ ద ఫార్ములా A = ఎప్సిలాన్ సిఎక్స్. A = ఎప్సిలాన్ సిఎక్స్ ద్వారా మనం కనిపెట్టడం జరుగుతుంది. చూడండి, ఇది ఎక్స్ యాక్సిస్లో మనకి కాన్సంట్రేషన్ ఆఫ్ ది సొల్యూషన్స్. మనకి ఒకసారి కాన్సంట్రేషన్ తెలిసిందనుకోండి, అన్నోన్ సొల్యూషన్ యొక్క కాన్సంట్రేషన్ తెలిస్తే దాని క్రోమియం పర్సంటేజ్ దాంట్లో ఎంత ఉందనేది ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. కాన్సంట్రేషన్ తెలిసిందంటే ఆటోమేటిక్గా మిగతాదంతా కూడా మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ఎక్స్ యాక్సిస్ మీద కాన్సంట్రేషన్, వై యాక్సిస్ మీద అబ్జర్బెన్స్ తీసుకుంటే కనుక మనకి స్ట్రైట్ లైన్ ఆరిజిన్ అనేది రావడం జరుగుతుంది. స్ట్రైట్ లైన్ ఆరిజిన్ రావడం అనేది జరుగుతుంది. సేమ్ ఇదే కాదు, దేనికైనా సరే ఇదే అవుతుంది. ఈ స్పెక్ట్రోస్కోపీలో ఏ గ్రాఫికల్ అయినా సేమ్ ఇదే రకమైనటువంటి మ్యాక్సిమం అన్ని కూడా ఎట్లా జరుగుతుంది. చూడండి, ప్రొసీజర్ ఏం చేస్తామంటే చూడండి, 3 సొల్యూషన్స్ ఆఫ్ పొటాషియం డైక్రోమేట్ సొల్యూషన్ తీసుకుంటాం. పొటాషియం డైక్రోమేట్ సొల్యూషన్ యొక్క మ్యాక్సిమం అబ్జార్బెన్స్ ఎంత అంటే 440 నానోమీటర్స్. పొటాషియం డైక్రోమేట్ సొల్యూషన్ యొక్క మ్యాక్సిమం అబ్జార్బెన్స్ మ్యాక్సిమం ఎంతవరకు తీసుకోవాలంటే 440 నానోమీటర్ వరకు తీసుకోగలరు. అందుకే మనకి స్ట్రైట్ లైన్ పాస్ అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ చూడండి, 3 సొల్యూషన్స్ ఆఫ్ పొటాషియం, ఇదే ప్రాసెస్ 3 సొల్యూషన్స్ ఆఫ్ పొటాషియం డైక్రోమేట్ సొల్యూషన్ తీసుకుంటాం. వీటి యొక్క కాన్సంట్రేషన్ ఎట్లా తీసుకుంటాం అంటే 0.002 మోలార్, 0.001 మోలార్, 0.005 మోలార్ ఇన్ 1 మోలార్ సల్ఫ్యూరిక్ యాసిడ్ అండ్ 0.7 మోలార్ ఫాస్ఫరిక్ యాసిడ్. ఇక్కడ మనం 3 సొల్యూషన్స్ 3 డిఫరెంట్ కాన్సంట్రేషన్స్ మోలార్కి ఉన్నటువంటి తీసుకున్నాం. దీనికి 1 మోలార్ సల్ఫ్యూరిక్ యాసిడ్, 0.7 మోలార్ ఫాస్ఫరిక్ యాసిడ్ సొల్యూషన్స్ అనేవి మనం యాడ్ చేయడం జరుగుతుంది. సో సేమ్ మనం టైట్రేషన్ ఎట్లా చేస్తామో. సో ద వాల్యూస్ ఆఫ్ అబ్జార్బెన్స్ A for 3 solutions of K2Cr2O7 are determined by separately. మనం ఈ 3 కాన్సంట్రేషన్స్ ఉన్నటువంటి ఈ 3 మోలార్స్ ఉన్నటువంటి వాటికి మనం ఏం చేస్తామంటే 3 డిఫరెంట్ అబ్జార్బెన్స్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయడం జరుగుతుంది. దాని ద్వారా కాన్సంట్రేషన్ ఫైండ్ అవుట్ చేసాం అనుకోండి, అన్నోన్ సొల్యూషన్ యొక్క కాన్సంట్రేషన్ ఫైండ్ అవుట్ చేస్తే ఆటోమేటిక్గా క్రోమియం దాంట్లో ఎంత ఉందనే పర్సెంటేజ్ అనేది ఈజీగా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు విత్ ద హెల్ప్ ఆఫ్ A = ఎప్సిలాన్ సిఎక్స్ ద్వారా. ఓకే, ఇది క్వాంటిటేటివ్ అనాలిసిస్ ఆఫ్ క్రోమియం అండ్ పొటాషియం డైక్రోమేట్ సొల్యూషన్. క్వాంటిటేటివ్ అనాలిసిస్ ఆఫ్ క్రోమియం అండ్ పొటాషియం డైక్రోమేట్ సొల్యూషన్. అలాగే అప్లికేషన్ ఆఫ్ బీర్లాంబర్ట్స్ లా ఫర్ క్వాంటిటేటివ్ అనాలిసిస్ ఆఫ్ మ్యాంగనీస్ ఇన్ మ్యాంగనస్ సల్ఫేట్. మ్యాంగనీస్ ఇన్ మ్యాంగనస్ సల్ఫేట్, దీనికి సేమ్ ఇదే ప్రాసెస్లో సేమ్ దీనికి అలాగే ఉంటుంది, కానీ ఇక్కడ కొంచెం చేంజ్ ఏంటంటే Mn+2 అనేది ఏంటంటే మనకి కలర్లెస్ కాంపౌండ్. Mn+2 అనేది ఏంటి? కలర్లెస్ కాంపౌండ్. మనకి Mn+2 నుంచి మనం ఆక్సిడేషన్ పెంచాలి. Mn+2 టు Mn+7 వరకు మనం చేంజ్ చేసాం అనుకోండి, దానికి ఒక కలర్ అనేది రావడం జరుగుతుంది. సో Mn+2 ions or salts are colorless.
Mn+2 ఆక్సిడేషన్ టు గివ్ Mn7+. ఇది పర్పుల్ కలర్ వస్తుంది. మనకి కలర్ వచ్చిందంటే ఆటోమేటిక్గా మనం ఏం చెప్పుకున్నాం స్టార్టింగ్ లో ద ఇన్స్ట్రుమెంట్ యూజ్ టు ఎస్టిమేట్ ద అమౌంట్ ఆఫ్, మనం దాన్ని ఎలా చెప్తామని చెప్తాం, కలర్ ఉంటే కాంపౌండ్ ఈజీగా ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి Mn+2 నుంచి Mn+7కి మనం మార్చాం. ఎలాగా? ఆక్సిడేషన్ ద్వారా. మరి ఆక్సిడేషన్ ఎట్లా చేస్తామంటే చాలా ఆక్సిడైజింగ్ ఏజెంట్స్ ఉన్నాయి మనకి. దాంట్లో ఒక ఇంపార్టెంట్ ఆక్సిడైజింగ్ ఏంటంటే మనకి బెటర్ది పొటాషియం మెటాపెరాయిడేట్. పొటాషియం మెటాపెరాయిడేట్ KiO4. దీన్ని ఉపయోగించి మనం ఏం చేస్తామంటే ఫస్ట్ Mn+2 నుంచి Mn+7కి మనం ఆక్సిడేషన్ చేసినట్లయితే బెటర్ ఎక్స్పీరియన్స్, బెటర్ రిజల్ట్ అనేది రావడం అనేది జరుగుతుంది. మెనీ డిఫరెంట్ ఆక్సిడైజింగ్ ఏజెంట్స్ ఆర్ దేర్ ఫర్ Mn+2 టు Mn+7. బెటర్ ఆక్సిడైజింగ్ ఏజెంట్ ఏంటి మనకి పొటాషియం మెటాపెరాయిడేట్ KiO4 అనేది ఏంటంటే మనకి బెటర్ మనకి ఉన్నటువంటి ఆక్సిడైజింగ్ ఏజెంట్. దిస్ రియేజెంట్ ఈజ్ స్టేబుల్, డస్ నాట్ రిక్వైర్ catalyst and produce formed a soluble in water. ఈ రియేజెంట్ అనేది ఏంటంటే స్టేబుల్గా ఉంటుంది. ఇది catalyst కింద ఉపయోగపడదు, కానీ మనకి ఫామ్ అయినటువంటి ప్రొడ్యూస్డ్ ప్రోడక్ట్ ఏంటంటే సాల్యుబుల్ అవుతుంది వాటర్. నెక్స్ట్ రియాక్షన్ చూడండి. మనం ఏదైతే చెప్పామో దానికి సంబంధించింది Mn2+2 5IO4 plus 3H2O 2MnO4 plus 5IO3 minus 6H plus కింద రావడం జరుగుతుంది. ఇక్కడ మనం సేమ్ ఇక్కడ ఏదైతే డిఫరెంట్ వాల్యూమ్స్ మనం తీసుకున్నామో ఇక్కడ కూడా మ్యాగ్నెట్ సంబంధించి డిఫరెంట్ వాల్యూమ్స్ తీసుకున్నాం. 5 ml, 10 ml, 15 ml ఈ మూడు కాన్సంట్రేషన్ ఉన్నటువంటి ఒక మూడు పాత్రలు తీసుకున్నాం అనుకోండి. దాంట్లో మనం ఏం చేస్తామంటే 15 ml ఆఫ్ కాన్సంట్రేషన్ అవుతుంది, 0.5 grams ఆఫ్ పొటాషియం పెరాయిడేట్, 20 ml ఆఫ్ డిస్టిల్ వాటర్. ఈ మూడిట్లో ఏం చేస్తామంటే ఈ మూడు వాటిలోకి మనం యాడ్ చేయడం జరుగుతుంది. ఈ మూడు వాటిలోకి యాడ్ చేసిన తర్వాత ఏం చేస్తామంటే దీన్ని 5 minutes మనం బాయిల్ చేస్తాం. పొటాషియం బైకార్బోనేట్ మనం ఇంటర్మీడియట్ ప్రాక్టికల్స్ కూడా మిక్స్ చేయాలి. దీన్ని బాయిల్ చేసిన తర్వాత ఏం చేస్తామంటే దీన్ని ఒక వాల్యూమెట్రిక్ ఫ్లాస్క్లో తీసుకుంటాం. 100 ml వాటర్ వాల్యూమెట్రిక్ ఫ్లాస్క్లో తీసుకుని ఆఫ్టర్ బాయిల్ అయిన తర్వాత మనం 100 ml వాటర్ వాల్యూమెట్రిక్ ఫ్లాస్క్ తీసుకుని అక్కడ ఏదైతే మనకి మారుతుందో అక్కడ వరకు మనం డిస్టిల్ వాటర్తో దాన్ని మేకప్ చేస్తాం. డిస్టిల్ వాటర్తో మేకప్ చేసి మనం ఏం చేస్తాం నెక్స్ట్ దీని యొక్క అబ్జార్బెన్స్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఈ అబ్జార్బెన్స్ని మనం ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తాం చూడండి. AB/AS = CP/CS. ఇక్కడ AB అంటే ఏంటంటే అబ్జార్బెన్స్ ఆఫ్ అన్నోన్ సొల్యూషన్ AB అంటే, AS అంటే అబ్జార్బెన్స్ ఆఫ్ స్టాండర్డ్ సొల్యూషన్. S మీన్స్ స్టాండర్డ్ సొల్యూషన్, అబ్జార్బెన్స్ ఆఫ్ స్టాండర్డ్ సొల్యూషన్. అలాగే CP మీన్స్ కాన్సంట్రేషన్ ఆఫ్ అన్నోన్ సొల్యూషన్, CS మీన్స్ కాన్సంట్రేషన్ ఆఫ్ స్టాండర్డ్ సొల్యూషన్. ఇక్కడ మనం కనుక్కోవాల్సింది ఏంటంటే కాన్సంట్రేషన్ ఆఫ్ అన్నోన్ సొల్యూషన్ తెలుసుకోవాలి. కాన్సంట్రేషన్ ఆఫ్ అన్నోన్ సొల్యూషన్ అంటే ఏంటి? CP. therefore CP is equal to ABCS/AS. సో దీని ద్వారా మనం ఏం చేస్తామంటే దాన్ని మనం ఫైండ్ అవుట్ చేయడం అనేది జరుగుతుంది. ఇక్కడ ప్రికాషన్స్ తీసుకోవాల్సి ఉంటుంది. Mn+2 అనే దాంట్లో మనం ఏం చేస్తామంటే ఆక్సిడేషన్ చేయడానికి క్లోరిన్ లేకుండా చూసుకోవాలి. క్లోరిన్ ఉంటే ఏమవుతుంది మనకి అక్కడ ఆక్సిడేషన్ అనేది జరిగిపోతుంది. అలాగే మైల్డ్ ఎసిడిక్ రియేజెంట్స్ అనేది ఉపయోగించాలి. ఎందుకంటే అక్కడ కూడా MnO2 ఫామ్ అయిపోతుంది కాబట్టి మైల్డ్ యాసిడ్ రియేజెంట్స్ అనేది మనం ఇక్కడ ప్రికాషన్స్ కింద తీసుకోవాల్సి ఉంటుంది. సో ఇది ఓవరాల్గా మనం సంబంధించినటువంటి ఈ వీడియోలో మనం ఇంచుమించుగా 3 క్వశ్చన్స్, ఈ రెండు కూడా సేమ్ ఉపయోగాలు ఉంటాయి. ఈ సింగిల్ బీమ్ డబుల్ బీమ్ స్పెక్ట్రోమోటోమీటర్ అనేది చాలా ఇంపార్టెంట్. అలాగే ఈ రెండింటిలో కూడా మనం కంపేర్ చేసి చదువుకుంటే చాలా ఈజీగా గుర్తుండడం జరుగుతుంది. సో ఇది ఈ టాపిక్ సంబంధించి నెక్స్ట్ క్లాస్లో మనం వేరే టాపిక్ డిస్కస్ చేసుకుందాం. థ్యాంక్ యూ.